ఇంకొక టాలెంట్ ఏంటంటే ఎవరైనా అడ్డు వస్తే మళ్ళీ చెప్తున్నా, లైవ్లో వెళ్తుంది, అందరికి చెప్తున్నా, నా ప్రియమైన దేవుని బిడ్డారా, నేను మైకు పట్టుకున్నంత సులువుగా ఈ చేతులతో ఫోన్ పట్టుకుంటే సులువుగా బాంబులు పట్టుకున్నా. రౌడీగా ఫ్యాక్షనిజంలో 1990 సంవత్సరం ఒక కారులో వెళ్తుంటే మా కారుపై బాంబులు వేయడం జరిగింది. 2 చనిపోయారు. ఆ టైంలో కారులో పోతున్న 2 చనిపోయారు. భయంకరంగా గాయపడిన వాళ్ళు నేనే మొదటి వాడిని. ఒళ్ళంతా రక్తమే, హోల్స్ పడ్డాయి శరీరంలో. 50 మంది నన్ను తరుముతున్నారు. ఇది ఠాగూర్ సినిమా కాదు, ఇంకా ఉన్నాయి కదా సినిమాలు. ఏ సినిమాలు? అయ్యా బాబోయ్, ఎంత మంచోళ్ళు పాపం అన్నారు. సినిమాలో చూడరు. మీరన్నా చెప్పండి, బయట ఉన్నారు కదా, ఏవో సినిమాలు వస్తున్నాయి. మాకైతే ఒక్కటి, అది ఠాగూర్ ఒక్కటి ఏం తెలుసు. ఠాగూర్ అది కూడా కాదు, ఇంద్రసేనారెడ్డిలో ఫ్యాక్షనిజం. ఆ స్టోరీ కాదు. మాది అయిపోయిన తర్వాత నా సినిమా తీస్తున్నాడు. మాది అయ్యింది 19 జూలై 27 మమ్మీ 27 జూలై 27వ తారీఖు మాపై బాంబులు వేశారు. 2 చనిపోయారు. శరీరం అంతా గాయాలే. 50 మంది తరుముతున్నారు. ఆ సమయంలో మరణ భయాన్ని బట్టి అయ్యా నన్ను రక్షిస్తే నేను మారుతా అన్నాను. దూరం వెళ్ళి పడిపోయా. తీరా చూస్తే కర్నూలు హాస్పిటల్లో ఉన్నా. మేము పెరిగింది మొత్తం కర్నూలు ప్రాంతంలో, అలంపూర్, మహబూబ్నగర్ డిస్టిక్ బోర్డర్. మా సొంత ఊరు జడ్చర్ల. మేము 83 నుంచి 97 వరకు మేము పెరిగింది. మా ఇంటర్మీడియట్ వరకు మా ఎడ్యుకేషన్ ఆ ప్రాంతంలోనే అయ్యింది. ఎన్నో పోలీస్ కేసెస్ ఉండే, నా ముందు రావాలంటే భయపడేవాళ్ళు. కానీ కృపగలిగిన దేవుడు, బిడ్డ నీ చేయికి రక్తం ఉంటుందిరా, నువ్వు బైబిల్ పట్టాలి, వచ్చేసి అని 1996 సంవత్సరం ప్రియమైన దేవుని బిడ్డారా, మే నెలలో ఇక్కడ యవనస్తులో కూర్చొని ఒక 3 రాత్రులు ప్రార్థన చేస్తున్నాం. ఆ టైంలో దేవుడు నన్ను దర్శించడం జరిగింది. దేవుడు నన్ను రక్షించింది, దర్శనం ఇచ్చింది, అభిషేకించింది ఒకటే రాత్రి. 2 చేతుల పైకి చప్పలు కొడుతూ బిగ్గరగా దేవుడికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పలు కొడుతూ ఈ పాపని రక్షించారండి. ఆమేన్, హల్లెలూయా. నా ఆశ ఏంటంటే నాలాంటి జీవితం. ఇప్పుడు చాలామంది రాజకీయాలు చేస్తున్నారు, కానీ నేను రాజకీయం వదిలిపెట్టి 20 సంవత్సరాల పైన అయింది. 28 సంవత్సరాలు అవుతుంది. రాజకీయం ఫ్యాక్షన్, మనకు రాజకీయంతో పాటు ఒకటి బోనస్ ఏంటంటే ఫ్యాక్షనిజం. రాజకీయం ఫ్యాక్షనిజం తోడైతే మా ఏరియాలో తిరిగి ఉండదు. మొత్తం అన్ని ల్యాండ్ సెటిల్మెంట్లే అంతా. ఇంకా ఆ టైంలో ల్యాండ్ సెటిల్మెంట్స్ వస్తున్న టైంలో ఇక దేవుడు నన్ను పట్టుకోవడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఇది గొప్ప సాక్ష్యమా కదా? బయట కూర్చున్న వాళ్ళు గొప్ప సాక్ష్యమా కదా? ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, ఈరోజు నేను లోకంలో ఉంటే కంపల్సరీ ఎమ్మెల్యే అవుతుంటే. చాలామంది తెల్ల బట్టలు వేసుకొని పోతే అంటారు అందరు, కనీసం తెల్ల బట్టలు వేసుకుంటున్న సేవకులు అంటారు అనుకుంటే. ఒక మీటింగ్లో అన్నారు, అయ్యా నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటే అచ్చము రాజకీయ నాయకులాగానే కనిపిస్తున్నావు. ఓరి దేవుడా, యేసయ్యా, ఈ జీవితంలో ఎప్పుడన్నా సేవకులు అంటారా కాదా? కొద్ది మీసాలు కొద్ది ముచ్చట్లు వేస్తే అమ్మగారు అంటారు, నువ్వు రవిలాగా ఉన్నవి తీసేసుకోవాలి, యేసు రక్తం. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. కఠినులను సైతం మార్చగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మార్పు లేని దేవుడు. చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ